హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఫోక్ మీడియా. మన గల్లీలో ఒకడు పోరాడు అది ఇది అని అనుకుంటూ మన గల్లీలో అందరినీ పోరగాళ్ళని తన వైపు తిప్పుకునేలా చేసిన మన ధరణి నాయుడు గారు మనతో ఉన్నారండి. ధరణి నాయుడు గారు, మేడం మీరు ఎప్పుడు ఫోక్లోకి వచ్చారు మేడం? 2-3 years బ్యాక్. మేడం మీరు ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ చేశారు మేడం? 35 అలా. మీకు చాలా అంటే చాలా ఫ్యాన్స్ బేస్ ఉన్నది కదా. ఇన్ని ఫోక్ల నుంచి వెళ్ళి మళ్ళీ సినీ ఇండస్ట్రీకి 70mm మీకు ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా మేడం? ఉంది, యాక్చువల్లీ ఒక మూవీ కూడా చేసాము, బట్ అందులో సైడ్ రోలే అనమాట. ఒక సాంగ్లో వస్తాను, ఇప్పుడు సీరియల్స్ చేస్తాను. ఓకే మేడం, సీరియల్ ఏ సీరియల్ మేడం? ప్రెసెంట్ అయితే మా ఇంటి దేవత జెమినీ టీవీలో, ఇంతకుముందు కృష్ణ ముకుంద మురారి మా టీవీలో చేసాను. ఓకే మేడం, మీకు ఫోక్ సాంగ్స్లల్లో ఏ యాక్టర్ అంటే ఇష్టం మేడం? కార్తిక్ రెడ్డి, పరశురామ్ కంబాల. ఎందుకు మేడం? వాళ్ళతో చాలా మంచి ర్యాప్ ఉంది, చాలా సాంగ్స్ వాళ్ళిద్దరితోనే చేశాను నేను. ఓకే, ఈ ఫోక్ యాక్టర్స్లలో గర్ల్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో ఎవరు ఇష్టం మేడం? నిజం చెప్పాలంటే ఫోక్లో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు గర్ల్స్. అంటే మీరు ఇప్పటిదాకా ఫోక్ ఇండస్ట్రీలో చాలామంది సాంగ్స్ చూసే ఉంటారు కదా, అందులో ఎవరు బెస్ట్ యాక్టింగ్ చేస్తారు మేడం? నాగదుర్గ. నాగదుర్గ ఎందుకు మేడం? అంటే తన ఎక్స్ప్రెషన్స్ బాగా చూపించి. ఓకే, మీరు అంటే మీరు యాక్ట్రెస్ అడిగారు కదా, వేరే యాక్ట్రెస్. సో అలా డాన్స్ వచ్చేసరికి జాను అక్క. ఓకే మేడం. మేడం మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏమన్నా ఫేస్ చేసిర్రా? అంటే కొన్ని కష్టాలు ఉంటాయి కదా మేడం, మీరు ఆడపిల్లలు కదా, ఎక్కడి నుంచి వస్తారు మేడం మీరు? అక్కడి నుంచి వెళ్ళి ప్రొడ్యూసర్తో మా డ్యాన్స్ మాస్టర్స్తో కానీ డ్యాన్సర్స్తో కానీ ఎవరితోనైనా కానీ ఏమన్నా కష్టాలు అంటే సీరియస్ కావడం కానీ అది ఇది ఏమన్నా ఎవరన్నా మిమ్మల్ని కష్టపెట్టినట్టు ఇవ్వాలని అనిపించింది ఆ ఫోక్ ఇండస్ట్రీలో? టచ్ వుడ్ చెప్తున్నా, ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు తిట్టలేదు, ఏమనలేదు, చాలా పేషెన్స్గా ఉన్నారు. రాకపోతే ఇలా చేయమ్మా అలా చెయ్యి. మెయిన్లీ అయితే పరశురామ్ గారు నాకు నడవటం ఎలా నడవాలో కూడా నేర్పించారు. నడవడం కూడా ఎలా నడవాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా బాగా అందరూ చాలా పేషెన్స్తో బాగా నేర్పిస్తారు. మేడం మీకు ఇప్పటిదాకా మీరు సీరియల్స్ చేస్తున్నారు అని చెప్పారు కదా మేడం, ఫోక్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో వర్క్ చేస్తున్నారు, సినీ ఇండస్ట్రీకి కూడా వెళ్దామని ఆలోచన ఉంది కదా, మీకు ఈ ఇండస్ట్రీలలో ఏ ఇండస్ట్రీ అంటే ఇష్టం మేడం? అలా రెండు బాగుంటాయి, సీరియల్ది బాగుండిద్ది, ఫోక్ది బాగుండిద్ది, రెండు ఇష్టం. సినీ ఇండస్ట్రీ కూడా నచ్చుతుంది అంటే అటు ఫోక్లో ఎవరు ఇబ్బంది పెట్టలేదు, సీరియల్ సైడ్ సినీ సైడ్ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మేడం? మీరు బద్దకం అని విన్నాను. బద్దకం ఏం కాదు, షూట్ ఉంటే లైక్ షూట్ టైంకి లేచేసి రెడీ అయిపోతాం, షూట్ లేకపోతే కొంచెం లేట్గా లేచి ఫోన్ చూసుకుంటా తిని అంతే. యాక్టివ్గానే ఉంటారు? ఉంటానా, అంత బద్దకం ఏం కాదు, కొంచెం స్లీప్ మూడ్ అనమాట షూట్ లేనప్పుడు అంతే. అంతే కదా మేడం. ఇంకా ముందు మీరు ఇంకా హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, మీ హిట్ సాంగ్స్లలో ఏ సాంగ్ అంటే ఇష్టం మీకు ఇప్పటిదాకా వేసిన సాంగ్స్లలో? చాలానే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి గల్లీలో ఒక్కడు పోరాడు నాకు చాలా ఫేమ్ తెచ్చింది, మంచిగా హిట్ అయింది. తర్వాత కార్తిక్తో కొన్ని సాంగ్స్ ఉన్నాయి ఒక 3-4 అలా ఉన్నాయి, ఒక్కటే కాకుండా. లేట్గా వచ్చి హైప్లో వచ్చిన పింఛన్ పిల్లడితో మీరు సాంగ్స్ షూట్ చేశారు కదా, ఎలా అనిపించింది పింఛన్ పిల్లడితో? ఎక్స్పీరియన్స్ అయితే గుడ్. నా ఫస్ట్ డాన్స్ సాంగ్ అనమాట ఇది. అభి మాస్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చాలా పేషెన్స్తో చెప్పారు. డాన్సర్స్, హీరో అందరూ చాలా సపోర్టివ్ చేశారు, మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఈరోజు సాంగ్ ఏంటి మేడం కొంచెం చెప్తారా? సయ్యారే సయ్యా. మా కోసం సయ్యారే సయ్యారే ఒకసారి పాట పాడతారా? అది బాయ్ లిరిక్. అది బాయ్ లిరిక్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మన ప్రేక్షకులకు చాలా అనుభవాలు మీ తరపు నుంచి చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫోక్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.